దేశంలో మరో ఎన్నికల స్టంట్కు తెరతీశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఓట్ చోరీ అంటూ పల్లవి అందుకున్నారు. దేశ ఎన్నికల వ్యవస్థ విచ్ఛిన్నమైందని, అవినీతిమయమైందని, ప్రతిపక్షాల అన్యాయం చేసిందని ఆయన ఆరోపిస్తున్నారు. ఈసీని డైరెక్ట్గానే బీజేపీ ఏజెంట్ అంటున్నారు. అయితే రాహుల్ ప్రసంగాలు ప్రజల్లో ఆలోచన రేకెత్తించట్లేదన్న టాక్ వస్తుంది. రాహుల్ మాటల్లో వాస్తవం ఎంతవరకు ఉందనేది మాత్రం దేశవ్యాప్తంగా చర్చాంశనీయమవుతుంది. మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఓటర్ల సంఖ్యలో అనూహ్య పెరుగుదలపై మొన్నీ మధ్యే రాహుల్ విమర్శలు గుప్పించారు. గతంలో యూపీఏ పాలసీలో కూడా ఇలాంటి ట్రెండులు కనిపించినట్లు ఎన్నికల డేటా చెబుతుంది. అయినప్పటికీ వాటిని ఆయన పట్టించుకోవట్లేదు. పైగా రాహుల్ గాంధీ తన ఆరోపణలపై అధికారికంగా ఫిర్యాదు చేయటానికి గానీ లేదా న్యాయపరమైన చర్యలకు గానీ ముందుకు రాకపోవటం అనుమానాలను రేకెత్తిస్తుంది. ఎన్నికల యంత్రాంగం రాజీ పడిందని, ఓటర్ల జాబితాలో నకిలీ పేర్లు ఉన్నాయని, ఎన్నికల సంఘం నిష్పాక్షికంగా కాకుండా పాలక పక్షానికి వత్తాసు పలుకుతుందని రాహుల్ గాంధీ నెలల తరబడి దేశాన్ని, దేశ ప్రజలను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. వేదిక ఏదైనా ఓట్ చోరీ అంటూ గళమెత్తుతున్నారు. రాహుల్ ప్రధాన ఫిర్యాదు ఓటర్ల సంఖ్యలో అనుమానాస్పద పెరుగుదల, ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఈ పెరుగుదల చోటు చేసుకుందనేది ఆరోపణ. మహారాష్ట్రలో సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల మధ్య నమోదైన ఓటర్లలో 4.4% పెరుగుదలను రుజువుగా రాహుల్ చూపుతున్నారు. 2004లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ పెరుగుదల 4.7%గా ఉంది. 2009లో ఇది 4.1%గా నమోదైంది. రాహుల్ గాంధీ విమర్శిస్తున్న 2024 నాటి గణాంకాలు నాటి ఓట్ల శాతం పెరుగుదలకు అనుగుణంగా ఉండటమే కాకుండా ఆయన సొంత పార్టీ అధికారంలో ఉన్నప్పటికంటే తక్కువగా నమోదు కావటం విశేషం. ఎన్నికల అధికారాలు మాత్రం ఈ విధమైన పెరుగుదల సాధారణమని విమర్శిస్తున్నారు. రాహుల్ ఆరోపణ మరింత గందరగోళంగా మారటానికి కారణం లేకపోలేదు. మహారాష్ట్రలోని ప్రతి కాంగ్రెస్ బూత్ ఏజెంట్ పోలింగ్ ముగిసిన తరువాత ఫారం 17సిపై సంతకం చేసి ఎటువంటి అభ్యంతరం లేకుండా ఓట్ల లెక్కింపును ధృవీకరించారు. ఎన్నికల ఫలితాలను సవాలు చేస్తూ ఆయన పార్టీ ఒక్క ఎన్నికల పిటిషన్ కూడా దాఖలు చేయలేదు. రాహుల్ వాదిస్తున్నట్లుగా ఈ పెరుగుదల నిజంగానే చోటు చేసుకుని ఉంటే ప్రెస్ మీట్ల మధ్య ఆయన ఎందుకు ఆగిపోవాలి, న్యాయస్థానాల్లో ఎందుకు పోరాటం చేయకూడదు అన్న ప్రశ్న ఉదయిస్తుంది. రాహుల్ చెప్పిన కర్ణాటక ఉదాహరణ కూడా లోపభూయిష్టమే అన్న టాక్ వినిపిస్తుంది. ఓటర్ల జాబితా అవినీతికి రుజువుగా బెంగళూరులోని మహదేవపుర నియోజకవర్గాన్ని రాహుల్ ప్రత్యేకంగా పేర్కొన్నారు. కానీ డేటా వేరే కథ చెబుతుంది. మైనారిటీ ఓటు బ్యాంకు అధికంగా ఉన్న శివాజీనగర్, చామరాజపేట వంటి అసెంబ్లీ నియోజకవర్గాలు కాంగ్రెస్ కంచుకోటలు. మైనారిటీల ఆధిపత్య నియోజకవర్గాల్లో నకిలీ ఓటర్ల నమోదులు, ఇంటి నెంబర్లు లేకపోవటం ఓటింగ్లో ఊహించని పెరుగుదలకు కారణం అయ్యాయని బీజేపీ వర్గాలు అంటున్నాయి. తన వాదనలను అఫిడవిట్ ద్వారా లేదా అధికారికంగా ఫిర్యాదు చేయటం ద్వారా నిరూపించుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషన్ పదే పదే రాహుల్ని సవాలు చేసింది.